శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 15. బంగారప్ప సుందర శర్మల వృత్తాంతం. నేను శ్రీ దత్తానందుల వారి నుంచి సెలవు తీసుకుని నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. నేను దారి వెంట పోతూ ఉండగా దప్పిక అవటం మూలాన అక్కడ దగ్గరనే ఉన్న బావి దగ్గరకు వెళ్ళాను. నీరు చేదుకోవడానికి అక్కడ చేద కూడా ఉంది. నూతి లోపలికి తొంగి చూద్దును గదా, ఒక వింత దృశ్యం కంటబడింది. నూతి ఒరల మధ్య భాగంలో నుంచి మొలచిన ఒక చెట్టు కొమ్మను ఆధారంగా చేసుకొని తలక్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుతున్నాడు. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో శంకరభట్టు అని పిలిచాడు. నాకు ఆశ్చర్యం కలిగి, నా పేరు మీకెట్లు తెలిసింది అని అడిగాను. అందుకతడు, నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు కురుంగుడ్డ వెళ్తున్నావన్న విషయం కూడా తెలుసు. నిన్ను కలుసుకునే నిమిత్త మాత్రమై నేను వేచి ఉన్నాను అని చెప్పాడు. అతడిని నూతిలో నుండి బయటికి తీయుట ఎట్లా అను ఆలోచనలో పడ్డాను. చేదనున్న తాడు బలహీనమైనది. నా ఆలోచన పసిగట్టిన పుణ్యపురుషుడు, ప్రాపంచిక బంధములతో సంసార కూపమునబడిన మానవుడవు నీవు. బంధరహితుడనై ఈ విచిత్ర యోగ ప్రక్రియలో ఆత్మానందమున ఉన్నవాడను నేను. నన్ను నీవేమి లేవనెత్తగలవు? నా అంతటా నేనే లేచెదను. శక్తి చాలినప్పుడు శ్రీపాదుల వారి దయతో శక్తి అనుగ్రహించెదరు అని అన్నారు. అనుటయే తడువుగా కనురెప్పపాటులో నా పక్కన ఉన్నాడు. నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. అతడు ఇట్లు చెప్పసాగెను, నా పేరు బంగారప్ప. నీవు దాహం కొనినట్లున్నావు. నేను నీ దప్పిక తీర్చెదను. ఈ విధముగా పలికి తక్షణమే చేతిలో నీటిని తోడి తాను మాత్రమే గడగడా తాగసాగాను. విచిత్రముగా నా దాహం కట్టెడెను. నేను ఆశ్చర్యమును పొందితిని. అంతటా మేము ఇరువురము కలిసి ప్రయాణం చేయసాగితిమి. అతడు ఇట్లు చెప్పసాగెను, నేను స్వర్ణకార కుటుంబమునకు చెందినవాడను. మంత్రతంత్రములలో ప్రావీణ్యం సంపాదించినాను. మంత్రతంత్ర ప్రయోగములలో అనిష్టులైన వారిని చేతబడి చేసి చంపగల సామర్థ్యమును కూడా సంపాదించితిని. భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా పొందితిని. శ్మశానములో వివిధములైన కార్యకలాపాలను చేసేవాడను. నా పేరు వినినంతనే జనులు గడగడలాడేవారు. నేను ఏ గ్రామమునకు పోయినను అచ్చట జనులు నేను భూత ప్రేతములను ప్రయోగించి వారికి అనేక విధములైన కష్ట నష్టములను కలిగించదనను భ్రమతో విశేషముగా ధనమును ఇచ్చడివారు. వారు సంగిన ధనముతో ఎక్కువ భాగము నన్ను సదా ఆశ్రయించేండు భూత ప్రేతములకు బలులకు ఉపయోగింపబడేది. సకాలములో బలులు సమర్పించని ఎడల ఆ భూతములు నాకే తీవ్ర హానిని కలిగించగలవు. నా ముఖంలో సాధారణ మనుష్యులకు ఉండవలసిన ప్రసన్నత్వము లోపించి భూత ప్రేతములకుండు వికృత కళలను, క్రూర స్వభావ లక్షణములను పెంపొందినవి. నా సంచారములలో ఒకవరి పూర్వపుణ్యవశమున పీఠికాపురమునకు వచ్చి తిని దత్తప్రభువుల అవతారముచే పవిత్రమైన ఈ నగరములో క్షుద్రములైన కుతంత్రములకును పరస్పర కలహములకును లోటు లేదు. శ్రీ బాపనార్యుల గురించి, శ్రీపాదుల వారి గురించి కూడా కర్ణాకర్ణిగా నేను చిత్ర విచిత్రములైన విషయములను వింటిని. నేను మునుముందుగా బాపనార్యుల వారిని సంహరింపదలచితిని. నేను ఒక కొలనుకు పోయి దోసిళ్లకు దోసిళ్ళు నీరు తాగుచుంటిని. నేను ఎవరినైనా చంపదలుచుకున్నప్పుడు నా వద్ద అనేక రకములైన ప్రక్రియలు ఉండేటివి. అందులో ఒకటి, నేను చంపదలుచుకున్న మనుష్యుని రూపమును ధ్యానించుచు నీటిని తాగిన ఎడల నేను తాగిన నీరంతయును ఆ మనుష్యుని పొట్టలో చేరును. పొట్ట నుండా చేరిన ఆ వ్యక్తి పొట్ట పగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలా విశేషములు అనూహ్యములు. నేను కొలనులో నీరు తాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులుండిరి. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరిరి. నేను ఇచ్చట ఎంత నీరు తాగుచుండెనను అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరి అయిపోవచుండెను. నీటిని తాగి తాగి నేనే అలసిపోయి తిని. కానీ బాపనార్యుల వారు నిక్షేపంగా ఉండిరి. నా ఈ క్షుద్ర విద్య ఇందులకు ఈరోజు విఫలమయ్యనా అని ఆవేదన చెంది తిని. కారణము తెలియరాకుండెను. శ్రీపాదులు క్షుద్రోపాసకుల పీడ తొలగించుట. నా వద్ద సర్వమంత్రము ఒకటి ఉండేది. అది పట్టించిన వెంటనే నేను కోరిన వారి ఇంట ఎక్కడెక్కడి సర్పములు వచ్చి చేరును. నా మనస్సులో ధ్యానించిన వ్యక్తి యొద్దకు అవి పోయి కాటువేయును.
అయితే అవి ఆ ఇంటనున్న ఒక పందిరిపైకి ఎగబాకి పొట్లకాయల వలె వేలాడినవి. 2 ముహూర్తముల కాలము గతించిన తరువాత ఆ సర్పములు ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్ళిపోయినవి. ఈ విధముగా నా రెండవ ప్రయత్నము కూడా విఫలమైనది. నా వద్ద ఉన్న భూతప్రేతములు బాపనార్యుల ఇంటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా చెప్పినవి. ఇదంతయును శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమైనవి. అయితే ఇంకనూ నాలో రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదుల వారి పిండి బొమ్మను చేసి దానికి 32 స్థానములలో 32 సూదులను గుచ్చితిని. ఈ మారణ ప్రక్రియ వలన శ్రీపాదుల వారి శరీరములో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగి తీరవలెను. అంతేగాక ఆ 32 సూదులు కూడా ద్రవరూపమును పొంది శ్రీపాదుల వారి శరీరములోనికి ఇంకిపోయి శరీరమంతయును విషపూరితమై మరణము కలిగి తీరవలెను. అయితే ఈట ప్రయత్నము కూడా విఫలమయ్యను. ఒకానొక అర్ధరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికముగా చేరుచున్నదన్న అనుభవము కలిగింది. నాకు ప్రాణాంతకముగా నుండెను. నా సర్పమంత్ర ప్రభావమునకు బాపనార్యుల ఇంట చేరిన సర్పములన్నీయు పీఠికాపురములోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటువేసినవి. శ్రీపాదుల వారి పిండి బొమ్మకు ఎక్కడైతే నేను సూదులను గుచ్చినానో అదే ప్రదేశములో నాకు బాధ కలుగజొచ్చెను. ఈ విధంగా నా యొక్క దుష్టచర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరమునందు అనుభవింపసాగితిని. నరకయాతన అనుభవించి తిని చనిపోయినా బాగుండనని తోచినది. అయితే నాకు చావు రాదాయను. నరక బాధలు ఎట్లుండునో చనిపోయిన తర్వాత కానీ తెలియవు. అయితే బ్రతికుండగానే నేను ఆ నరక బాధలను ఆ రాత్రి అనుభవించితిని. భరించలేని బాధలు కలిగినప్పుడు ఏ మానవునికైనను దైవము గుర్తురాక మానదు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులో శరణుజొచ్చితిని. నా మనోనేత్రములకు శ్రీపాదుల వారి రూపము గోచరించినది. బంగారప్ప, నీవొనరించిన మహాపాపములకు అనేక సంవత్సరములు ఇహలోకములో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవింపజేయవలసి ఉన్నది. అయితే నీ యందు కృప వహించి ఈ ఒక్క రాత్రిలో పడడి యాతనల ద్వారా కర్మను ధ్వంసం చేయుచున్నాను. నీ యొక్క క్షుద్ర విద్యలు అన్నీయూ నశించిపోవును. అయితే ఎవరైనా దాహము గొనియున్న వారు నీ మనోనేత్రమునకు గోచరించిన నీవు దప్పిని తీర్చుకున్న వారెంతటి దూరంలో ఉన్ననో దాహార్తి తీరిన వారగుదురు. తలక్రిందుగా వేలాడుట అను ఒకానొక యోగ ప్రక్రియ ఉన్నది. దానిని అభ్యసించిన నీవు ఆనంద ప్రాప్తిని పొందగలవు. నేటి నుండి సాత్విక ప్రవృత్తిని అనుసరించి జీవింపుము. మా మాతాపితరుల గృహమునందు కానీ బాపనార్యుల గృహమునందు కానీ అడుగుటకు ఎన్నియో జన్మల పుణ్యము కావలెను. నీకు ఈ జన్మమునందు అంతటి అదృష్టము లేదు. అదృష్టమనున్నది అకస్మాత్తుగా లభించున్నది కాదు. దురదృష్టమనున్నది విచక్షణారహితముగా ఇవ్వబడినది కాదు. పూర్వజన్మములలోని పుణ్యకర్మలు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు అదృష్టమని అందురు. ప్రాణం నొసంగునది పరమేశ్వరుడు కనుక ప్రాణము తీయు అధికారము కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతాపితలు జన్మదాతలు గనుక వారు పరమ పూజ్యుడు. వారిని వృద్ధాప్యములో అనాదరము చేసిన వారి యందు నా కటాక్షము పడదు. నీవు క్షుద్ర విద్యలతో ఎందరో అమాయకులను అకాల మరణమున గురి చేసినావు. ఆ పాప ఫలము నీకు శంకరభట్టు అన్న కన్నడ బ్రాహ్మణుడు కనిపించినంత వరకు ఉండును. అతడు దప్పిక గొనియున్నప్పుడు నీవు నీ విద్యను ఉపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపము నిశ్శేషమగును. ఆ శంకరభట్టు అను అతడు నా చరిత్రను వ్రాయును అని నుడివెను. ఈ సంఘటన జరుగు నాటికి శ్రీపాదుల వారి వయస్సు 7-8 సంవత్సరములుండును. ఆ రోజు నుండి నీకోసమే వేచియున్నాను. నాయన శంకరభట్టు, నేడు నాకెంతయో సుదినము అనెను. నాకు ఈ గాథ అంతయును అయోమయంగా నుండెను. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, మీరు నీరు తాగిన ఎడల మరి ఒకరి దప్పిక తీరుట ఎట్లో? ఇందని మర్మమును నాకు విషదపరచవలసినది అంటిని. దానికి బంగారప్ప ఈ విధంగా నుడివెను. నాయన, అన్నమయ కోశమునందుండు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచములో అనుభవములను పొందుదురు. ప్రాణమయ కోశమునందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగి ఉందురు. మనోమయ కోశమునంది జీవులు
మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగి ఉందురు. విజ్ఞానమయ కోశమునందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచముతో సంబంధమును కలిగి ఉందురు. ఆనందమయ కోశమునందలి జీవులకు ఆనందానుభవము ఉండును. ప్రాణమయ శక్తిని ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయ శక్తితో అనుసంధానము నరించింది. తద్వారా ఈ తదాత్మ్య భావం వలన ఇది సాధ్యమగును. పూర్వకాలమున వాలి ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా తన ఎదురుగా ఉన్న వాని కంటే రెట్టింపు బలమును శక్తిని పొందుచుండెను. అందువలననే రాముడు చెట్టుచాటు నుండి వాలిని వధించెను. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల అతిబల అను 2 పవిత్ర మంత్రములను ఉపదేశించెను. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని స్థిరపరచుకొనిన ఎడల విశ్వాంతరాళమునందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకొన వీలు కలగును. అయితే ఆ శక్తి మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగును. భరించగలుగుట కూడా కష్టమగును. శరీరము పరిశుద్ధమైన కానీ ఆ శక్తి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగును. భరించుటగలుగుట కూడా చాలా కష్టమగును. శరీరము పరిశుద్ధమైన కానీ ఆ శక్తి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగుటయే కాక ఆ శక్తిని నిలుపుకొనలేకపోవుటచే మరణము కూడా సంభవించును. మానవ శరీరములలో పరిశుద్ధతా క్రమములో 12 రకములు కలవు. శ్రీరాముని శరీరము 12వ దశకు చెందినది. శ్రీదత్తుని శరీరము 12వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులైన శ్రీపాదుల వారి యందు అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా ఉండును. అంతటా నేను ఇట్లాంటిది అయ్యా, గౌతమ మహర్షి శాపము వలన అహల్య శిరారూపమును పొందిననయ్యు శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యనను అందురు కదా. ఆమె నిజముగా శిలారూపమును పొందెనా లేక ఇందులో ఏదైనా రహస్యార్థమున్నదా? అంతటా బంగారప్ప ఇట్లా నేను మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధము కలిగి ఉండెను. ఆ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను శిలకమ్మని శపించెను. అంతటా అహల్య, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసేతివి అనెను. అంతటా గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలమును దర్శించుచు శివానుగ్రహమున స్వస్థత నొందెను. చైతన్య పరిణామక్రమములో శిల ప్రథమ స్థానములోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో ఉండును. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలలో కొన్ని సంస్కారములు పొందుచున్నవి. ఆ అనుభవముల తర్వాత మరి ఒక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగా ఉన్న ప్రథమ శిలలో మరి ఒక ఆత్మ ప్రవేశించును. ఆ ఆత్మ ఏ శిలలో ఎంతకాలము ఉన్నదనుట కేవలము యోగ దృష్టి కలవారికి మాత్రమే తెలుసుకొన వీలు కలగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా ఆ శిల 2గా ఖండించబడిననుకొనుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా మరి ఒక ఖండంలో మరి ఒక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. అవి ఏ రకమైన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియను. అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు విపరీతమైన బాధను మాత్రము అవి అనుభవించును. వాటికి జీవము లేదు కానీ బాధ అనుభవము ఉండును. జీవులకు వివిధ యోనుల యందు కలుగు యాతనల వివరణ. అంతటా నేను ఇట్లాంటిని అయ్యా, జీవమున్నప్పుడే కదా బాధ కానీ సుఖం కానీ అనుభవం అయ్యేది. అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండుట ఎట్లు సాధ్యపడను? అంతటా బంగారప్ప ఇట్లా జీవాత్మ పరమాత్మలో కలిగినప్పుడు బ్రహ్మానందము అనుభవించును. అది వాక్కులో వివరించుటకు అలవి కానిది, మనస్సులో తెలియరానిది. అదేవిధంగా శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహాదుఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు అసాధ్యమైనది, మనస్సులో తెలియరానిది. అనగా ప్రాణమనున్నది లేనప్పుడు అనుభవింపబడే మహాదుఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచు తెలియరాని, ఊహించరాని, ప్రాణరహితమైన మహాదుఖములను అనుభవించుచు లోహములో ప్రవేశించును. నానావిధ లోహములలో అది సంచరించుచు నిద్రాణ స్థితిలో ఉన్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై దానికి సరిపడని విషపూరిత పదార్థము పోసినావనుకొనుము. దానిలో ఉన్న ప్రాణము నిద్రాణ స్థితిలోనే బాధను అనుభవించి ఆ లోహమును విడచి మరి ఒక లోహమునకు ప్రయాణించును.
లోహజాతులలో తాదాత్మ్యము నొందిన ఆత్మ పరిణామ క్రమములో వృక్షములో ప్రవేశించును. ఇదివరకు నిర్జీవ పదార్థముగా ఉన్నప్పుడు నిద్రాణమయ్యున్న ప్రాణము ఇప్పుడు చైతన్యవంతమై నిటారుగానో వాలుగానో ఉండవలనని సంకల్పం కలిగి ఉండును. అయితే దృఢత్వమునకు ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొని పోయి అది పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఆ విధముగా అనేక రకముల వృక్షజాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచు సగము జీవన సహితముగను సగము జీవరహితముగను ఉండేటి స్థితి నుండి వెలువడి క్రిమికీటకములుగా పరిణితి చెందును. ఈ దశలో చలనము కావాలనని దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమి కీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచు మత్స్య రూపమును పొందును. ఆ తరువాత పక్షి రూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవమును పొందిన తదుపరి 4 కాళ్ళు కలిగిన జంతువుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లి వలె క్షీరము నొసంగుట చేత తనకు తెలియకుండగానే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహార ధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యం సంపార్జితమగును. తర్వాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును, అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్యకర్మలు పాపకర్మములు చేయబడుచుండు. సాధనా పదమున సప్తభూమికల విచారణ. మానవుడు తన పరిణామ క్రమములో సప్తభూమికలందు ఉండును. మొదటి భూమిక యందు స్థూల దేహేంద్రియములు సూక్ష్మదేహేంద్రియములు ఏకకాలంలో ఉపయోగించబడును. రెండవ భూమిక యందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవం పొందుచు చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యం పొందును. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణం చేయగల శక్తిని పొందును. 3-4 భూమికల మధ్య వశీకరణ కేంద్రం ఒకటి ఉన్నది. వశీకరణకు లోనైనప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాలా దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె తనను తాను శిలా చైతన్యంలో ఉన్నట్లు భావించుకొన్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే 3-4 భూమికల మధ్య ఉన్న వశీకరణ కేంద్రములో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగానే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజ స్థితిని పొందినది. 4వ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగశక్తులు లభిస్తవి. అయితే తమ యోగశక్తులను లోక కళ్యాణార్థం అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితులలోనికి పోయే వీలుంటుంది. అయితే పాపకార్యముల నిమిత్తం తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలా చైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తి గాని మానవ జన్మలోనికి అడుగుపెట్టే అవకాశం ఉండదు. 5వ భూమికలో ఉన్నవారు సంకల్పజ్ఞానులు. 6వ భూమికలో ఉన్నవారు భావజ్ఞానులు. సంకల్పజ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస తక్కువగా ఉంటుంది. 7వ భూమికలో ఉన్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి జ్ఞానమును పొందగలుగుతారు. అవతార పురుషులకు సాధకులకు గల వ్యత్యాసం. బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకొని నిమిత్తం ఇట్లు ప్రశ్నించితిని. అయ్యా, జీవులకు మాత్రమే పరిణామ క్రమముండునా, లేక అవతారములకు కూడా ఇవి వర్తించునా? అంతట బంగారప్ప ఇట్లా నేను అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురు అని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన ఎడల అవతారమనబడును. మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు. కూర్మము నీటిలోనూ భూమి మీద వడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగం భూమి మీద వడిగా పరిగెత్తగల జంతువు. మృగములలో శ్రేష్ఠుడైన సింహము చాలా ముఖాకృతిలోను మిగతా భాగం మనుష్య రూపంలోనూ ఉన్న రూపము నారసింహం. యాచనా ప్రవృత్తిని గల తమోగుణ ప్రధానము వామనావతారం. రజోగుణ ప్రధానము పరశురామావతారం.
సత్వగుణ ప్రధానము రామావతారము, త్రిగుణములకు అతీతమైన నిర్గుణతత్వ ప్రధానముగా శ్రీకృష్ణావతారం, కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారం. సమస్త సృష్టిలోని ఏకత్వమునందలి అనేకత్వమును, అనేకత్వమునందలి ఏకత్వమును తనయందే నిలుపుకొని వచ్చిన అత్యంత అద్భుతమైన అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారం. శ్రీపాదుల వారికి రుణానుబంధము లేని యోగ సాంప్రదాయములు కానీ, మతములు కానీ, ధర్మములు కానీ సృష్టిలో లేనే లేవు. శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరం కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములను, అన్ని సంప్రదాయములను వారి యందు సమన్వయం చెందును. ఈ సృష్టికి అంతటికిని ఆది బిందువు, అంత్య బిందువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారమునంతయును పర్యవేక్షించున్నది, సంకల్పించున్నది, గతినందించున్నది వారే. ఇది నిగూఢమైన దైవ రహస్యము. సప్తఋషులకే అంతుపట్టని వారి స్థితిని నేను ఏమని వర్ణించగలను? నాయన శంకర భట్టు, నీవు ధన్యుడవు. వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు. అన్యజీవులు వ్యర్థజీవులు. సత్కర్మల దుష్కర్మల ఫల వివరణ. అయ్యా, నాకొక సందేహం కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినప్పుడు లోకంలో కొందరిని మంచివారుగాను, కొందరిని చెడ్డవారుగాను పుట్టించనేలా అని అడిగి తిని. దానికి బంగారప్ప పెద్దగా నవ్వెను. నాయన, నీవు మంచి ప్రశ్ననే అడిగితివి. సృష్టి అంతయును ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినవి. మృత్యుభయము లేకపోతే కన్నతల్లి కూడా బిడ్డను ప్రేమింపజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థములో వ్రాయబడినది, అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థములో కాదు. మానవ ధర్మములకును జంతు ధర్మములకును ఎంతటి వ్యత్యాసము కలదో, మానవ ధర్మములకు దేవతా ధర్మములకు అంతటి వ్యత్యాసము ఉండును. ద్వంద్వములే లేకున్నా వికాసము గాని పరిణామము గాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తివంతుడనిన ఎడల అన్నియును మంచి శక్తులు మాత్రమే ఆయన యందు కలవని అర్థము కాదు. నీవు ఈ ప్రపంచంలో చూచెడి మోసము, దగ, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖమును కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనున్నది తెలియరాదు. మనము చూచెడి ఈ కోటాను కోట్ల నక్షత్ర రాశులన్నీ మొట్టమొదట అస్తవ్యస్తముగా ఏర్పడినవి. అవి పరస్పరము ఢీకొని మరికొన్ని నక్షత్ర రాశులు ఏర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తర్వాత ప్రస్తుతం మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్ర రాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధ్రువుడు ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ కలిగి వికర్షణలలో సృష్టి నడుస్తున్నది. పరమాత్మయందు ఆకర్షణ కలిగిన వారు ఆస్తికులై సత్కర్ములగుచున్నారు. వికర్షణ కలిగిన వారు నాస్తికులై దుష్కర్మలు అగుచున్నారు. ఆస్తికులను నాస్తికులను వారే ఆధారం. సత్కర్మలకును దుష్కర్మలకును వారే ఆధారం. ఈ సృష్టిలో ఏదియును స్థిరము కాదు. నీవు ఈనాడు ఎవరిని సత్కర్ములుగా అనుకొనుచున్నావో వారి కొన్ని జన్మలలో దుష్కర్మములు ఆచరించిన వారి. అందువలన ఈ జన్మలో ధర్మతత్పరులై ఉన్నను దుఃఖములు తప్పుటలేదు. దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మకృత పుణ్య ఫలానుభవము కానీ వేరు కాదు. పాపము కానీ పుణ్యము కానీ వెంటనే ఫలితములను ఇయ్యవు. అయితే తీవ్రమైన పాపము కానీ మహాపుణ్యము కానీ చేసిన ఎడల శీఘ్రముగానే ఫలించును. సద్గ్రంథములు మానవుడు ఏ విధముగా నడుచుకున్న ఎడల సుఖముగా జీవింపవచ్చునో తెలియజేయుచున్నవి. మంచి పని చేయుటకు గాని చెడు పని చేయుటకు గాని వానికి పరిమితమైన స్వేచ్ఛ ఇయ్యబడినది. అధర్మము మితిమీరినప్పుడు, ధార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ తన మాయ చేత అవతరించుచున్నాడు. చావు పుట్టకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్య నుండుట అత్యద్భుతమైన విషయం. మహారాజునకు గర్భభంగము. పీఠికాపురము సంస్థానము నేలు ప్రభువు ఒక్కొక్క పర్యాయము మారువేషములో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకొనిడి వారు. మహారాజునకు శ్రీపాద వల్లభుల దర్శనము చేసుకొనవలెనని కోరిక కలిగినది. వెంటనే ఆయన భటులను అప్పలరాజు శర్మ ఇంటికి పంపెను. తాకీదు సారాంశం ఏమనగా, శీఘ్రముగా శ్రీపాదుల వారిని తీసుకొని
అప్పల రాజు శర్మయు బాపనార్యులను కోటలోనికి మహారాజు వారి సమ్ముఖమునకు రావలసినది. అవమానకరమైన ఈ ఆహ్వానము శ్రీపాదుల వారు తిరస్కరించిరి. అప్పలరాజు శర్మకును కోటలోనికి వెళ్ళుటకు ఇష్టము లేదు. బాపనార్యుల వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్నగాని ఎటువంటి చోటికి పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, నాయన బంగారు, కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా అని ప్రశ్నించింది. దానికి శ్రీపాదులు, తాత, మహారాజునకు భక్తి లేదు, నా దర్శనము అంత సులభమైనది కాదు అనెను. శ్రీపాదుల వారు భటులతో, మీ మహారాజునకు నన్ను చూడవలనన్న స్వయముగా ఇచ్చటకు రావచ్చును. అతడు కేవలము ఈ సంస్థానకు మాత్రమే రాజు. నేను ఈ సృష్టికంతయును రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను కనుక నా వద్దకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రారాదు, నజరానా కూడా తీసుకురావలేను. రాజు నన్ను గురువుగా భావించిన ఎడల గురుదక్షిణ కూడా తీసుకురావలేను అని కరాఖండిగా చెప్పిరి. శ్రీపాద శ్రీవల్లభులు సమస్యలను సృష్టించుటలో బహు నేర్పరి. అదే విధముగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహు చతురులు. మహారాజునకు ఆగ్రహం కలిగిన ఎడల రాగల పరిణామములు గూర్చి బాపనార్యులు, అప్పలరాజు శర్మ, వెంకటెప్పయ్య శ్రేష్ఠి, నరసింహవర్మ యోచన చేయుచుండిరి. భటులు తెచ్చిన ఈ వార్తను విన్న రాజు మహా క్రోధముతో ఊగిపోవచ్చుండెను. రాజు తలుచుకున్న ఆ బడుగు బాపనయ్యల బ్రతుకులు ఏమగునో తెలియజెప్పేదగాక నేను ఎంతటి శక్తివంతుడో వారికి ఎరుకలేదు అని బిగ్గరగా అరచను. ఆ అరుపు అరిచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తు బయల్వెడలి నిర్వీర్యుడయ్యను. శోష వచ్చి కింద పడిపోయాను. పరిచారకులు సేవలు చేసి అతడు నీరసముగా ఉండెను. ఇంతలో అతని మనోనేత్రమునకు వికార స్వరూపము గల స్త్రీమూర్తి గోచరించను. నేనే శక్తిని నీలోనికి ఉరుకుచున్నాను అని అరుచుచు అతనిలోనికి బలవంతముగా ప్రవేశించింది. ఆ శక్తి ధాటికి తట్టుకొనలేక అతని ఎముకలు చూర్ణము అయినట్లు అనుభూతి కలిగెను. వెంటనే నాలో నుండి వెళ్ళిపో అని అతడు హీనస్వరముతో అరచను. ఇదిగో వెళ్ళిపోవచ్చున్నాను అని అరుచుచు ఆ శక్తి మహాధాటితో బయటకు పోయాను. ఆ రకముగా పోయినప్పుడు రాజు నరకయాతనను అనుభవించను. ఈ రకముగా శక్తి ప్రవేశించటయు శక్తి బయల్వెడటయు జరుగుచుండెను. ఈ రెండు విధానముల ద్వారా అతనికి నరకయాతన అనుభవం అగుచుండెను. రాజు పురోహితులైన కోట సుందరరామ శర్మకు భటుల ద్వారా వర్తమానము అందించబడిను. వారు స్వయంభూ దత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసటున పెట్టుకొనిన తదుపరి శరీరంలోనికి శక్తి రాకపోకలు నిలచిపోయింది. అంతటి శర్మ ఇట్లనిరి, మహారాజా చూచినారా మా అర్చన యొక్క శీఘ్ర బలము. మీరు శ్రీపాదుని దర్శనము కోరిరి, అది మీకు వ్యర్థము. వారి ఇంట కాలాగ్న శమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజా విశేషమును అప్పలరాజు శర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనార్యులు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొందియున్నారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కం చేసి చౌకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అభూత కల్పనలలో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడు అయినను మూర్ఖుడై శ్రీపాదుని దత్తావతారమనే స్తుతించుచున్నాడు. మీరెంత మాత్రమూ చింత పొందవలదు. మా అనుష్ఠానము చాలా గొప్పది. మహారాజు అంతటి వాడు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు దత్తావతారమని స్తుతించుచున్నాడు. మీరెంత మాత్రము చింతను పొందవలదు. మా అనుష్ఠానము చాలా గొప్పది. మహారాజు అంతటి వాడు ఆజ్ఞాపించిన రాను అనుటకు ఎన్ని గుండెలు. ప్రభువుల వారు బలవంతముగా అయినను శ్రీపాదుని ఇచ్చటకు తీసుకురాగలరు. ఈ మాటలు ముఖాస్తులు విన్న రాజు నీరసముగా, బలవంతముగా వారిని ఇచ్చుటకు రప్పించిన ఎడల నాకు కలుగు లాభమేమి? పైపచ్చు నాకు అపకీర్తి ఏం మిగులును. శ్రీపాదులు వారి వద్ద కొన్ని క్షుద్ర విద్యలు అన్నట్లు నాకు అనుమానముగా ఉన్నది. నా పైన శ్రీపాదులు శక్తి ప్రయోగం చేసినాడు. లేకపోయినా ఈ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేలా. దీనికి మీరు తరుణోపాయం చూపవలెను. మీరు మా కుల పురోహితులు, మా శ్రేయస్సును కాంక్షించువారు అని పలికెను. అంతటా శర్మ ఇట్లా నేను, మహారాజా, దత్తపురాణమును బ్రాహ్మణుల చేత పారాయణ చేయించవలెను. స్వయంభూ దత్తునికి అర్చనలు చేయింపవలెను. బ్రాహ్మణ సమారాధనములు చేయవలెను. భూరి దక్షిణలు సంగవలెను. అష్టాదశ వర్ణముల వారికి అన్నదానము చేయవలెను. ఆ విధముల చేసిన ఎడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆటకట్టును. క్షుద్రశక్తుల బాధ నివారమగును. రాజపురోహితుని
కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లన్నీ చేసెను. పీఠికాపుర ప్రాంతమున అందు అడవులు కూడా చాలా కలవు. పీఠికాపురమునకు చోరభయం కూడా జాస్తి. దత్తపురాణమును పారాయణ చేసడి రోజు నుండి నగరములో దొంగతనములు విస్తారంగా జరుగుచుండెను. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయను. రాజునకు పీడకలలు కూడా జాస్తి అయ్యను. కొండ నాలుకకు మందు వేసిన ఉన్న నాలుక ఊడిపోయేను అని చందమున బాధలు మిక్కుటమవసాగను. రాజునకు తన పితరులు స్వప్న దర్శనమియ్యసాగిరి. బక్క చిక్కిన దేహములతో ఆవురావురమని అన్నము కోసమని పడిగాపుల పడు బిచ్చగాళ్ల వలె ఉండిరి. ఏమిరా, మాకు శ్రాద్ధ భోజనం పెట్టుటలేదేమి? మేము ఈ ప్రేతమేనిలోనే ఉండవలెనా? మాకింక సద్గతులు లేవా అని ప్రశ్నించిరి. మీకు శాస్త్రోక్తముగా శ్రాద్ధ కలాపములు చేయుచున్నానని రాజు అనెను. నీవు చేయుచున్నావు సరే, కానీ అవి మాకు అందుటలేదు. శ్రాద్ధముల పేరిట బ్రాహ్మణులు పుష్టిగా సుష్టుగా ఉన్నారు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కర్మకలాపమును నిర్వర్తించినప్పుడు, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధము పెట్టినప్పుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును అని పితరులు రాజుతో అనిరి. కనులు మూసినను తెరిచినని పితరుల యొక్క ఈ గోలతో ఆర్తనాదములతో రాజునకు రాత్రి సమయమందు నిద్రయే లేకుండాను. పులి మీద పుట్ర అన్నట్లు రాజుగారి యొక్క పెండ్లి కావాల్సిన కుమార్తెకు భూత బాధ కలిగాను. జుట్టు విరియకపోసుకొని వికటాట్టహాసం చేయుచు ఇంటిలోని వస్తువులను అవతల పారవేయుచుచుండెను. భోజనమునకు కూర్చున్నప్పుడు అన్నములో పురుగులు ధారాళముగా కనబడుచుండెను. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానం జరుగు చోటికి రాజు వచ్చి వీక్షించినప్పుడు దీనముగా హీనముగా కృషించిన శరీరములతో ప్రేత కళలతో ఉన్న తన వంశములోని గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమై రాజు పరిస్థితి చాలా దయనీయముగా ఉండెను. సుందర రామశర్మ ఇంట కూడా పరిస్థితులు బాగులేవు. సౌమ్య మనస్కురాలైన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంట పాత్రలతో అతని నెత్తిన మోదుచుండెను. శర్మకుమారుడు తాడునొక దానిని తెచ్చి తన తండ్రి స్తంభమునకు కట్టివేయుచుండెను. శర్మకుమార్తె తన తండ్రి మీద ఉమ్మి వేసి తన పాదరక్షలతో ముఖము వాయగొట్టుచుండెను. శర్మ భోజనము కోరినప్పుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచుండిరి. తినకపోయినా వాతలు కూడా పెట్టుబడునని బెదిరించుచుండిరి. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణమును పారాయణ చేయుచుండిరి. పారాయణానంతరం వారు భోజనము చేసిన తదుపరి భూత ప్రేత పిశాచములు యథేచ్ఛగా ఇంట తిరుగాడుతూ భయభ్రాంతులను చేయుచుండెను. కొందరు స్త్రీలు వికృతముగా నవ్వుచూ, నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశములోని పైతరముల వారు పరాయి స్త్రీలను మాతృ సమానులుగా ఎంచక బలవంతముగా అనుభవించిరి. ఆ స్త్రీలు ఎవరో కాదు, మేమే. మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారం చేసుకోనీయక మహాపరాధములు చేసిరి. మేము ఈ రాజవంశం మీద పగదీర్చుకోదలచితిమి. మీరు మాకు పిండ ప్రదానములు చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమీయూ కలగవు. రాజద్రవ్యమును పొంది భూరిదక్షిణల పొంది ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యమును అధికారులైనారు కనుక మేము మీ కుటుంబములను కూడా వేధించదలచితిమి అని పలుకుచుండిరి. బ్రాహ్మణులను శర్మయు మహారాజును కూడా భయభ్రాంతులైరి. దత్తపురాణము పారాయణ చేసిన శుభ ఫలితములు సిద్ధించునని విన్నాం. కానీ ఇది ఏమి విపరీతము! ఈ పురాణ పఠనము వలన శంకరుడు ప్రసన్నుడై తన భూత ప్రేత పిశాచగణములతో సహా కరాళ నృత్యం చేయుచున్నాడు. దత్తపురాణ పఠనము వలన విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసి అన్నార్థులై వచ్చిన బిచ్చగాళ్లకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు నింద్యములైన వాక్కులతో తమను వేధించు వారిని సృష్టించినాడు. ఆహా! దత్తపురాణ పఠనము వలన ఈ పద్ధతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నులై వాక్కుల చేత హింసించి చావటానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్వముతో రక్షించి భూత ప్రేత పిశాచములకు ఆనందము కలిగించడి నాట్యకళలతో జీవోత్సవములుగా చేసడి ఎడల అటువంటి దత్తభక్తి మాకు జన్మజన్మలకు వలదు మహాప్రభో అని పరితపించుచుండిరి. సృష్టిలో మానవుడు కూలియే, కూలి ఇచ్చువాడు శ్రీపాదుడు. అంతటా బ్రాహ్మణులను శర్మయు మహారాజును శ్రీపాదుల వారిని శరణుజొచ్చిరి. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, ఈ సృష్టిలోని ప్రతి మానవుడు కూలీయే, నేనే యజమానిని. నేను ప్రసన్నుడైన ఎడల నీకు రావాల్సిన దానికంటే ఎక్కువ కూలీ ఇచ్చేదను. అప్రసన్నుడైన ఎడల నీ దుష్కృత్యమునకు ఎంత కూలీ తగ్గించవలెనో అంతా తగ్గించి ఇచ్చేదను. ఆలయములో స్వయంభూ దత్తుడుగా ఉన్నది నేనే, కాలాగ్నిశమన దత్త రూపములో ఉన్నది నేనే.
జీవులయందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో వచ్చి ఉన్నాను. నాకు ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులతో దిగగొట్టిన ఎడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నావు? ఈ దత్త పురాణములోని విష్ణుదత్తుడును అతని భార్యయు ఈ కలియుగంలో అప్పలరాజు శర్మగాను స్మృతి మహారాణిగాను జన్మించింది. బాపనార్యులు ఒకానొక కల్పమునందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారుడైన లాభుడు, మరి ఒక కల్పమందు లాబాద మహర్షి బృహశిలా నగరమునందు భాస్కరాచార్యులుగా వచ్చినది వారి. వారి గోత్రము వైశ్యకులమున జన్మించిన వారికి గౌరవపాత్రమైనది. నేను గణేష చతుర్థిని అవతరించుట వలన కూడా దివ్య సంకల్పంలో భాగము. వాసవి కన్యకా పరమేశ్వరి అవతారము నుండి పైండా వారితో రుణానుబంధము. సింహాచల క్షేత్రమునందలి నృసింహ రూపములో రుణానుబంధమును కలిగిన నరసింహవర్మ వీరు నిజంగా పుణ్యాత్ములు కనుకనే నాతో ఈ అవతారంలో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మజన్మలకు కట్టివేయుచుండు. నేను నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు సాక్షాత్తు బాపనార్యుల పోలికతో జన్మించెదను. వారి రాగి పాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి ఇచ్చటనున్న భూత ప్రేతములకు విముక్తి కలిగించినట్లే నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు నా గంధర్వ నగరమునకు వచ్చిన భక్తులను ఆవహించిన భూత ప్రేతములను పారద్రోలి ఆ భూత ప్రేతములకు సద్గతి కలిగించెదను. సంపద ఉన్నంత మాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తుకు ద్రవ్యశుద్ధి ఉండవలెను. అది లేకున్నచో దుఃఖములు కలుగును. నీవు పుణ్యవంతుడోనని గర్వించిన ఎడల నీవు ఎంత మాత్రమునో కావు సుమి. నీ చిట్ట ఆ వర్జ నా వద్ద ఉన్నది. దయతో వాటిలో పాపకర్మల ఫలమును రద్దు చేసినని చెప్పుచున్నాను. నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన ఎడల నన్ను శరణుజొచ్చినచో ప్రేమతో శ్రీపాద, దత్త, శ్రీవల్లభ, దిగంబర అని పిలిచిన ఎడల క్షణములో నీ పాపములన్నింటినీ దహించి వేసి పుణ్యవంతుని చేసెదను. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భావించుట వలన నీకిట్టి సంకటములు కలిగినవి. దత్త పురాణమును పారాయణ చేసినను శ్రీపాద వల్లభుని నిందించిన నీకు ఫలితము లేకపోగా వింత వింత చిక్కులలో పడెదరు. దత్తుడే స్వయముగా శ్రీపాద వల్లభుడిగా వచ్చి ఉన్నాడు. ఇది సత్యము సత్యము సత్యం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయం. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి.